వస్తువుల రాకను బట్టి అందరూ ఆయన గ్రహించుకొని ఉండగా సంతోషంతో ప్రభువును వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియమైన వార అటు దేవుని ఈ ప్రత్యేకమైన ఈ ఆదివారం బట్టి మనందరము కూడా దేవుని స్తుతించి దేవుని భక్తులు వహించున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెలిసినట్లయితే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు దాన్ని చూచి నీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను నీతో ఏమైనను అని నేడులా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వారిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు జరిగెను. అదేమనగా ఇదిగో ఈ రాజు సాత్వికుడనై గాడిదను భారవాహక పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారునితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయన ముందు వెలుచున్న వారందరూ వెనక వచ్చుచున్న వారందరూ దావీదు కుమారునికి చేయము, ప్రభు పేరుతో వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడిన జన సమూహములు ఈయన గలిలయలోని నజరేతు వాడను ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడా ప్రభుగల దేవ, ఈ శ్రేష్ఠ కృపను బట్టి ఇదిగో ప్రభువా మేమంతా కూడా నాయనా మీ సన్నిధిని చేరి వీటిని పునరుద్ధారణ అయ్యాచి మీ ప్రత్యేక ఈ మంటల ఆదివారం ఇదిగో ప్రభువా నామని మహిమపరుస్తున్నట్టు వరకు స్తోత్ర. ఇదిగో ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకించి ఇదివరకు స్తుతించిన ఇదిగో ప్రభువా అది స్తుతులను బట్టి స్తోత్ర. వాక్యం ధ్యానిస్తుండగా ఇదిగో ప్రభువా జీవులమైన మమ్మలను అయా ఇచ్చించుటకై పరలోకం దిగి వచ్చిన దేవుడు నామని మహిమపరుస్తున్నదకై స్తోత్ర. రాసిన ధీరుడు ఇదిగో ప్రభువా నీవే వాడుకున్నామని నా నోటిని ఘోరగా మార్చుకో. నేను కాదు కానీ నువ్వు మాట్లాడేది మాకు వేరు. నాకు నీవే శ్రేష్ఠ ఆత్మీయ సంగతులు గొప్ప ఆత్మీయ సంగతులు జ్ఞాపకం చేయమని ఈ నామంలో చదివిన వాక్యాన్ని దీవించుకుని కృష్ణ తండ్రి. ప్రేమైన వాళ్ళ చదవబడిన వాక్య భాగం అంతా కూడా ఏదైతే యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఆ యొక్క ప్రయాణాన్ని ఆయన 3.5 సంవత్సరము స్వార్థను ప్రకటించుటకై ఆయన అంతటా ఆ ప్రదేశములకు ప్రభు వెలుచున్నప్పుడు తిరిగి ఆయన పనిని కర్తవ్యాన్ని ప్రభు ముగించుకొని ఆయన
ఏదైతే ప్రభు అయిన బలియాగాన్ని ఆ పరిశుద్ధ ఆ యొక్క పట్టణములో లేక దావీదు పట్టణములో క్రీస్తు తిరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఊరేగించబడుతూ ఉన్నాడు. ఈ సమయాల్లో మనం చూస్తాం ఆ ఊరేగింపు కదా, ఆయన బట్టి ఆ ఘనత లేక ఆ గొప్పతనాన్ని ప్రియమైన వారా వారు గ్రహించుకొని ఉన్న పరిస్థితి. ఆయన దేవుడని, ఆయన రాజు అని అది అంటాడు. ఇదిగో 5వ వచనంలో, ఇదిగో నా రాజు, ఇదిగో నీ రాజు సాత్వికుడునై గాడిదను పశువు పిల్లనైన చిన్న గాడిదను యొక్క ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారునితో చెప్పుడి. ప్రియమైన వారలారా, ఏదైతే తన రాకను, ఏదైతే ప్రభు యొక్క ఆర్భాటాన్ని, ప్రభు యొక్క పరిస్థితిని, ప్రభు యొక్క గొప్పతనాన్ని అక్కడ వారందరూ కూడా చాటుతూ ఉన్న సమయంలో నేడు మనందరము కూడా అంటే దేవుని పరిశుద్ధ దిన ఈ ఆర్భాటంలో మనం కూడా ఉన్నాం. ప్రభువును ఎరిగిన వారిగా, ప్రభువును గ్రహించుకున్న వారిగా, ప్రభువును గురించిన గొప్పతనాన్ని మనం ఎరిగిన వారిగా ఉంటున్నాం. కనుక ప్రభువును స్తుతించడంలో కదా మనకు ఆటంకాలేమీ లేవు, మనకు అడ్డు లేదు. మనకు ఎటువంటి ప్రభువును గురించిన గొప్పతనాన్ని ప్రచురణ చేయడంలో మనకు ఎటువంటి హద్దులు లేవు. అలాగైతే ప్రభువును ఎరిగిన వారు తిరిగి ప్రభువుని గురించిన గొప్పతనాన్ని విరిగిన వారందరూ కూడా ప్రభువుని ఎదుర్కొంటున్నారు. ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు చాటుతున్నారు. ఆయనకు జయం, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఏదైతే ఆ జయము అన్న మాటకు అర్థము కింద పుట్టినోట్లో చెప్తాడు, హోసన్నా జయము కదా, రాజుకు జయము, మెస్సయ్యకు జయము, నజరేతు వానికి జయము అని వారు కీర్తనలు వేస్తూ ఉన్నారు. అలాగే మనందరం కూడా చూస్తే ఆ చిన్న పిల్లలకు సైతము ప్రభువుని మహిమపరుస్తూ ఉంటారు. ఏమైనా వాళ్ళరా, ఎందుకనంటే ప్రభువును గురించిన గొప్పతనం, క్రీస్తు యొక్క రక్షణ, ఆ యొక్క ఆ గొప్పతనం. ఇక్కడ ఆ మాటని 4 వచనం 21:4లో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరుగును. చూద్దాం జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, ఇది ప్రవచనం. ఏదైతే క్రీస్తు రాకమునుపు ఆ ప్రవచన వాక్యము నెరవేరుతుంది అని క్రీస్తు ప్రభువే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే అక్కడ మాట్లాడుతూ 21:4లో ఆయన మాట్లాడుతూ ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా ఇదిగో నా రాజు సాత్వికుడనై. ప్రియమైన వారలారా, అక్కడ ఆ గాడిద పిల్లను ఏదైతే క్రీస్తుని బట్టి వారు చెప్పబడిన లేఖనం లేక ప్రవచనం నెరవేరుతుంది. అలాగే ఎన్నో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన జీవితంలో ఆయన జరిగించిన ప్రతి కార్యము వెనక ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. ఒక గుడ్డివాడు ఆయన దారిపోతూ ఉండగా వాడు గుడ్డివాడై ఉండగా వారిని కొందరు శిష్యులు అడిగారు, అయ్యా ఎందుకు ఇలా ఉన్నాడు అన్నప్పుడు దేవుని మహిమాధ్యమై మీరు ఇలాగా ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే దేవునిచే స్వస్థపరచబడాలని, దేవుని మహిమపరచాలని, దేవునికి మహిమ చేకూర్చబడాలని వీడిలాగా ఉన్నాడని ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటను మనం చూడగలం. అయితే ప్రియమైన వారలారా, మనందరము కూడా ప్రభు ఎన్నికలో, ప్రభు ఏర్పాటులో మనందరము కూడా ఆయనతో కూడా సహవాసము చేయాలి, ప్రభుతో కూడా
పరిశుద్ధ స్థలములలో నివాసము చేయువారిగా, ప్రభువుతో కూడా నిలుచువారి, ప్రభు నామం మాత్రమే మనందరూ కూడా ఎన్నిక చేయబడ్డ. అదిగో మాట్లాడుతుంది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దేవుని ఏర్పాటు. నువ్వు ఉన్నావా? దేవుని ఏర్పాటులో, దేవుని ఆ సంకల్పములో, దేవుని జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా? అలాగే ప్రియమైన వారారా, నీవు ఆయన స్తుతించా ఆగలేవు, నీవు ఆయన ఆరాధించా వెనకలేవు. అందుకని అక్కడ మాట్లాడితే 21వ అధ్యాయం 15వ వచనం చదివితే, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి. ఇక్కడ ఆయన స్వస్థపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమందికి ఆయన చేసిన స్వస్థతను వారు చూసి, అక్కడ చూసిన చిన్నపిల్లలతో సైతం దావీదు కుమారుడికి జయము, హోసన్నా జయమని అక్కడ కేకలు పెడుతున్నారు. వారు మౌనంగా లేరు. వారు దేవుని కార్యాన్ని చూస్తున్నారు, దేవుని గొప్ప కార్యాన్ని చూస్తున్నారు, దేవుని సూచక క్రియలను వారు చూస్తున్నారు. వారు చూస్తూ ఉన్నప్పుడు వారు మౌనముగా లేరు, వారు ఉండలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి యెరూషలేమునకు వస్తూ ఉండగా వారు మౌనముగా ఉండలేకపోయారు. పరుగున కొందరు వెళ్ళి వారు కొన్ని బట్టలు తెచ్చారు. పరుగున కొంతమంది వెళ్ళి వారి పొలంలోని కొన్ని మట్టలను లేక కొన్ని కొమ్మలను నరుక్కొని వచ్చారు. వచ్చి ఆ గాడిదను తెచ్చి ఉండగా గాడిద మీద బట్టలు వేసి ఆ గాడిద ఆ మార్గములో కొన్ని బట్టలను పరిచి మట్టలను పరిచి ప్రభువును ఊరేగిస్తూ ఉన్నా. హోసన్నా జయం అని అంటాడు. హోసన్నా అన్న మాటకు అర్థం ప్రభు మమ్మును రక్షించు, రక్షణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ మాట జ్ఞాపకం చేస్తూ జయము దేవునికి జయం, ఆయన స్తుతింపబడునుగా. ఈనాడు ఎంతమందిని మనం ప్రభు కొరకై, ప్రభు చిత్తాన్ని జరిగించటకై, ప్రభువుకు జయాన్ని పలుకుతూ ఉన్నా. మన జీవితాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మన యోగ్యమైన క్రియలను బట్టి, సత్క్రియలను బట్టి, సత్పురుషుడి వలె మనము కూడా అతి జయాతిజయమైన దేవుడను మనం జయపరుస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనకు జయము కాదు, ఆయనకు జయము. అక్కడే మాట జ్ఞాపకం చేస్తూ 2వ వచనాన్ని మనం చూస్తే 21:2లో మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఏమైనా వాళ్ళారా, ఇక్కడ కట్టబడి ఉన్న గాడిదని మనం చూస్తాం. కట్టబడి ఉన్న గాడిద ఆ మాటనే మార్కు సువార్త 11వ అధ్యాయము అక్కడ కూడా ఈ మాటని జ్ఞాపకం చేశారు. దయచేసి బైబిల్ అందరూ తెరవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలను చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేతనియా అను గ్రామములకు వచ్చి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, నీ ఎదుటినున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయించినారని మిమ్మల్ని అడిగిన అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వాళ్ళరా, కట్టబడి ఉన్న గాడిద పిల్ల, గాడిద కట్టబడి ఉంది, పాపము చేత కట్టబడి ఉందని మనం చూడగలం. గాడిద సాదృశ్యము మనమైతే, గొర్రెపిల్ల సాదృశ్యము ప్రభు అయితే, మనం కట్టబడి ఉన్నాం. అక్కడ ప్రభు అంటాడు, కట్టబడి ఉన్న గాడిదని ఏం చేయాలట? విప్పి నా యొద్దకు తీసుకుంటాడు.
దానికి ఇద్దరును యాజకులు లేక దేవుని శిష్యులను పంపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అది అక్కడ ఉన్నదని దాన్ని విప్పాలని ప్రవచన సారముగా మనం చూడగలం. ఇక్కడ మానవులైన మనము కూడా పాపముచే శాపముచే కట్టబడి ఉండగా మనల్ని విప్పుటకై ప్రభువైన క్రీస్తే వస్తూ ఉన్నాడు. నిన్ను విమోచించుటకు, పాపము నుండి నిన్ను విడిపించుటకు, నిన్ను ప్రభువు రక్షించుకున్నటకై ప్రభువే దిగి వస్తున్నాడు. ఈనాడు దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువు నీ కట్టలను చెప్పినప్పుడు, ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచినప్పుడు ఆయనకు జయము అన్న మాట మన హృదయాలలో, మన మనసులలో కలిగి ఉండాలి. ప్రభువుని గురించిన ఘనత, ప్రభువుని గురించిన గొప్పతనం, ప్రభువుని గురించిన ఆర్భాటము మనలో ఉండాలి. ప్రేమైన అంటారా, ఇప్పుడు సమయంలో అంటాం శుక్రవారం అంటాం. శుక్రవారం అంటే మంచిదే, శుభం అంటే మంచి కదా. అయితే ఏం జరిగింది మంచి? ప్రభువు చనిపోయాడు. చనిపోతే శుభం ఎలా అవుతుంది అమ్మా? కొన్నిసార్లు చెప్తారు కదా, ఏదన్నా శిలువు మీద వేలాడుతున్న దేవుని చుట్టూ వాళ్ళంతా గాయాలు కదా. ఇంకేమైనా చూసారనుకోండి, గంభీరంగా కదా వారు కూర్చునేందుకు కానీ పట్టుకునేందుకు కానీ చక్కని అనుకోగలిగిన ఆయుధాలు లేక వాహనాలు మనం చూస్తాం. అలాగైతే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నటకు కానీ ఆయన పట్టుకున్నటకు కానీ ఆయనలో ఎటువంటి కదా అట్టి గంభీరత్వం, అట్టి గొప్పతనం, అట్టి గొప్ప పరిస్థితిని మనం చూడలేము. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన నీ కొరకై ఆయన తను తాను తగ్గించుకుని ఆ మాట మీద జ్ఞాపకం చేసి ఆయన వెంబడింపబోయిన కోరిన వాడు వాడిని ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని వెంబడించాలి. నీవు వెంబడించబోని ఎడల, నీవు ప్రభువును అనుసరించబోని ఎడల, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నేను విడిపించడానికై ప్రభు వస్తున్నాడు అన్న మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆ మాటనే 11:3 అంటాడు, ఎవడైనాను మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడే. అయిపోయింది. అక్కడ ఎవరికి కావాలంట? దేవునికి కావాలి. దేవునికి ఆ గాడిద కావాలి. దేవుడు అది అక్కడ ఉన్నదని ఎరిగాడు. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారికి కట్టబడి ఉన్నదని ఎరిగాడు. దాన్ని విప్పుటకై ఇతరులను పంపాడు. అలాగే ప్రియమైన వారు, రోమిలకు రాసిన పత్రిక 3:23 మనం చదివితే, రోమిలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఏదైతే ప్రభు రాక ఏదైతే నీ ఎంతకు ఉన్నదో ప్రభు పిలుస్తూ ఉన్నాడు కదా. ఈనాడు కూడా మన విషయమై మన ఆ యొక్క ఏదైతే అపరాధం లేక ఏదైతే మనం పాపమై ఉండగా కదా, ఏదో యాజకుడు లేక సేవకుడు లేక ఒక పెద్ద మన దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు నమ్ముకో, లేకపోతే ఇదిగో చర్చిగా, లేకపోతే ఇదిగో ఇలా మంచిగా బ్రతుకు కదా, ఇలా వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తామంటే వారిని ద్వేషిస్తాం. చెప్పేవాళ్ళే పోయా మాకు తెలీదా, ఇలాంటి ప్రస్తావన మనం వింటూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ గాడిద యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన అర్థము ఇది దేవునికి కావలసి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన ఏ అర్థము ఈనాడు దేవుడిని పాపము తీయుటకై ప్రభు పరికారము కలిగి ఉన్నప్పుడు, ప్రభువే దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటకు నీవు లోబడితే నీవు ఘనపరచబడతావు. ఇక్కడ ఏం జరిగిందనంటే, గాడిద మీద ప్రభు ఊరేగుతూ ఉన్నాడు. గొప్పతనం గాడిద అనుకుంటుండ సరే, నేను గత సంవత్సరంలో కూడా చెప్పాను. గాడిద అనుకుంటాడు, అబ్బా ఎప్పుడు తిట్టేవాళ్ళే నన్ను, ఎప్పుడు నన్ను కొడతారే, ఎప్పుడు నన్ను ఇది గాడిద అని తింటుంది అప్పుడప్పుడు, ఏదో గాడిదలా ఉన్నావు అంటాం. అంటే వాడిని తిట్టేదాన్ని కూడా నేను అనుకుంటున్నాను, దాన్ని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అట్టి గాడిదను లేక ఏదైతే శపించబడిన గాడిదను ప్రభు విమోచించి ఆయన గొర్రెపిల్ల వలె మన కొరకు బలి
అబ్రహాం జీవితంలో కూడా అదే మనం చూస్తాం. ఏదైతే తన యొక్క కుమారుని స్థాపన ఫలించుటకై ఆయన మౌర్య దేశంలో పర్వతం మీద నేను పోచుండగా ఆయన పోచున్న మార్గంలో ఇద్దరు దాసులు ఒక గాడిద మీద కట్టలను పెట్టి ఆ తాళ్ళలో పెద్ద ఆయన కుమారుడు సైతం ఆయన వెళుతూ ఉన్నారు. ఏదైతే పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గాడిదని అక్కడే ఆపేసి, ఒకవేళ రైతు పోయి ఉంటే గొర్రెకు మొదలుగా గాడిదనే భరించేవాళ్ళు అమ్మా, గొర్రెకు మొదలుగా గాడిదనే బలిచ్చేవారు. ఏదే గాడిదలో నీవైతే తప్పేం లేదు. గాడిద ఆ యొక్క సాదృశ్యము మనమైతే మనం ఏమయ్యాం? ఆపబడ్డాం. మనం బలికి మనం ఆపబడ్డాం. లేక పాపానికి శాపానికి బలవలసిన మనం తిరస్కరించబడ్డాం. ప్రభువే ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్లను బలిస్తూ ఉన్నాడు. నీవు నేను అవ్వాల్సిన బలి క్రీస్తే భరిస్తూ ఉన్నాడు. మనం ఆపబడ్డాం. అలాగైతే పైకి వారు వెళ్ళి వారు సిద్ధపరిచిన బలిపీఠం మీద కుమారుని పెట్టినప్పుడు తండ్రి యొక్క యథార్థతను చూసి దేవదూతే వచ్చి అబ్రహామా ఆగమన్నప్పుడు మరి బలి ఎలా పూర్తవుతుంది? ఆ బలికి ఆ గొర్రె పిల్లను ప్రభువు సిద్ధపరిచి అదిగో దూరంలో చూడు మొదలు ఏముందంటే ఆ గొర్రె దాని నాకు బలిగా ఏమైనా వారా బలికి సిద్ధపరుచుకున్న వాడు యెహోవాయే, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువువా. నిన్ను తప్పించి నీ స్థానంలో క్రీస్తును ఆయన ఏర్పరుచుకున్నాడు. నిన్ను విమోచించినకై క్రీస్తును బలిగా ఆయన కోరుతున్నాడు. అలాంటి గొప్పతనం కలిగిన ఆ క్రీస్తును మనం చూస్తున్నాం. అలాగైతే క్రీస్తుని మీద నీకేమైనా భారమా అమ్మా? మనం గాడిద ఆ సాదృశ్యంలో ఉంటే ప్రభువైన క్రీస్తు మన మీద ఎక్కుంటే మనకేమన్నా భారమా? మనకేమైనా అవమానమా? మనకేమన్నా చింత? మనకేమన్నా బాధ? అని అంటాడు, మీరు ఆయన వెంబడింపకూడని కదా ఆయన ఎందుకు మన ఉపేక్షతో సిలువను ఎత్తుకొని వెంబడి. సిలువ అంటే క్రీస్తే. ఆ క్రీస్తుని మన భుజం మీద వేసుకోవాలి, మన వీపు మీద వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మనకేం కలుగుతుందంటే మనకు నెమ్మది, మనకి గౌరవం, మనకు ఆ కావాల్సిన ఆధిక్యత. అనుకుంటుంది గాడిద, అబ్బో నన్ను మీరే పొగడుతున్నాడు, నాకు బట్టలు వేసేరే, నేను నడవడం కాళ్ళకి దగ్గర తగలకుండా బట్టలు వేసేరే, అబ్బో నన్ను చూసి ఇంత ఘనత, నన్ను చూసేనా ఈ ఘనత, నన్ను చూసేనా ఈ ఆర్భాటం, సంతోషిస్తా ఉంది గాడిద. ఒక సందర్భంలో ఆ జ్ఞాపకం చేస్తున్నా ప్రియమైన వాళ్ళ. అలాగైతే కాసేపుడికి ఆలోచించుకొని ఎవరి ఘనత? నా మీద ఉన్నాడే క్రీస్తు, ఈయన నేను మోసినప్పుడు, ఈయన నా భుజముల మీద నా వీపు మీద ఉన్నప్పుడు నాకు గౌరవం, నాకు ఘనత, నాకు ఆర్భాటం లభించింది. కనుక ప్రియమైన వాళ్ళ, ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ పాపాన్ని మోస్తూ ఉంటే దానివల్ల మనకు క్షేమము, దానివల్ల మనకు ఆర్భాటం ఉంటుంది, దానివల్ల మనకు నెమ్మది ఉండదు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారత సమస్య ఎందుకు నేను మీకు విశ్రాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే నీవు ప్రభువుని మీద వేసుకోవాలి. అలా వేసుకున్న వాడు అయితే ఆయన నీకు నెమ్మదించేవాడిగా ఉంటున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అతిథ్యుడునకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ప్రభువుని యొక్క ఘనత, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వోన్నతుడు, యుగయుగములు ఆయనే ప్రభువుగా, ఆయనే ఆ దేవుడిగా ప్రత్యక్షించబడుతున్నాడు. ఆయనే మనల్ని విమోచనకు ఆయనే దేవుడిగా కనపడుతున్నాడు. నాడు నీవు నేను విశ్వసించిన హృదయాల యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అవిశ్వాసం ప్రభు అయిన క్రీస్తు కల్పించింది. అవిశ్వాసం ప్రభు అయిన క్రీస్తే, ఆయనకే జయము, ఆయనకే ఆ హోసన్న అన్న మాటను అక్కడ జనులు గుంపులుగా చేరి ప్రకటిస్తున్నారు. పిల్లలతో సైతం ప్రభును ప్రకటిస్తున్నారు. వారు ఆగలేకున్నారు. అక్కడ అధికారులు కొంతమంది వచ్చి, ఏ గమ్ముకుండవయ్యా,
ఏది గలవా అన్నప్పుడు, ఒకవేళ నీవు ఆగితే ఈ పిల్లను మౌనము ఒకవేళ నీవు ఉండమంటే రాళ్ళు ప్రభువును స్తుతిస్తాయి. ఏమంటే రాళ్ళు ప్రభువును స్తుతిస్తాయి. ఇది లేఖనం, ఇది ప్రవచనం. దీన్ని ఆపుటకు కానీ దీన్ని అడ్డుకోవడానికి కానీ ఎవరికి అధికారము లేదు. ఒకవేళ దేవుని రాకడనైనా కానీ, దేవుని యొక్క ఉగ్రతనైనా కానీ, దేవుని యొక్క రక్షణైనా కానీ నీ నుండి వేరు చేయడం ఎవరి వలన? ఇప్పుడే నీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నాను, దాని వేరు ఎవరి సాధ్యమో ఎవరిని ఎవరు వేయలేదు. ఆయన తాను శివరును మన చేతికి ఇస్తున్నాడు. ఎవరో ఏదో చేయాలి తీయాలని కాదు. నీవు వెళ్ళినప్పుడు తెలుసుకుంటాయి, ఆహ్వానం కలుగుతాయి. క్రీస్తు చేసిన ఇంతకాలం ఆయన చేసిన గొప్ప ఆ యొక్క ప్రకటన ఏదైతే ఉందో, రక్షణ ఏదైతే ఉందో, ఆయన వచ్చినప్పుడు యెరూషలేము యొక్క ఆర్భాటాన్ని మనం చూస్తున్నాం. యెరూషలేములో జరుగుతున్న ఆ యొక్క గొప్ప ఆర్భాటాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, వారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఈనాడు దేవుడిని హృదయంలోనికి వచ్చుండగా, దేవుడిని ఇంటిలోనికి వచ్చుండగా, దేవుడిని సంఘంలోనికి వచ్చుండగా నీవు నీ ఆర్భాటాన్ని నువ్వు ఆపుకోలేవు. అదే చక్కయ్య జీవితంలో మనం చూస్తాం. ఇంటిలోకి వచ్చాడు, రక్షణ తెచ్చాడు. ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన తన పాపాన్ని విడిచివేస్తున్నాడు. ఇంతకాలం చేసిన అన్యాయం అక్కడ ఇదిగో ఈరోజు నేను విడిచిపెట్టేస్తున్నా, అందుకు రెండింతలు మూడింతలు నేను మరలా వారికి. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే గుడ్డివాడు పడి ఉన్నాడో, ప్రభువును గురించిన వాక్కు వాడు వినక అవసరమా దావీదు కుమారుడా యేసయ్యా మెస్సయ్యా నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన కేకలు వేస్తూ ఉండగా ఇక్కడ ఏం జరిగిందంటే, తమ్ముడు అని అంటా ఉన్నారు జనులు. శిష్యుడు, తమ్ముడు ఎందుకు వస్తున్నావు అంటే వాడు ఇంకా బిగ్గరగా కేకలు వేస్తాడు. ఆయనకు జయము, ప్రభువా మెస్సయ్యా దావీదు కుమారుడు నన్ను రక్షించు కరుణించని కేకలు వేస్తూ ఉన్నాడు. వాడిని ఎవరు ఆపలేకపోయాడు. ప్రభువే తిరిగి చూశాడు, ఆయన దగ్గరకు వచ్చాడు. అయ్యా ఏదయ్యా, నేను గుడ్డివాడినయ్యా, నాకు కళ్ళు, నీకేం కావాలి, నాకు చూపు కావాలన్నప్పుడు తక్షణమే ప్రభు వాడిని చూపు దయచేసి. వాడి దగ్గర అప్పటి వరకు ఒక వస్త్రం ఉండిందంట. అంటే వాడు చలి కాల్చుకునేదానికి కావచ్చు, ఆ శరీరాన్ని కాల్చుకునేదానికి కావచ్చు, నేను ఒక వస్త్రం ఉండింది, నాకు అక్కడనే పారేసేది. ఎందుకు అని దేవునిలో మనకంత జీవితం ఏదైతే ఉందో, పాపపు జీవితం ఏదైతే ఉందో, దేవునిలోనికి దేవుని రక్షణలోనికి మనం వచ్చినప్పుడు దాన్ని విడిచి నీకు అంత జీవితం. అందుకే క్రీస్తు నందు వేసుకున్న వారికి ఏ శిక్ష విధియో లేదు, వాడు నూతన పరచబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక మనందరూ కూడా ప్రభువును గ్రహించుకున్న వారిగా, ప్రభువును ఎరిగిన వారిగా, ప్రభువును మనం దేవునిగా మనం ఎన్నుకున్న వారిగా, ప్రభు యొక్క ఆర్భాటంలో ఆయన మన హృదయంలోకి ఆహ్వానించడంలో, ప్రభువును స్తుతి గాన ఆర్భాటం చేయడంలో ఎవరినో మనలను అడ్డుకున్న లేదు. ఎవరినో మనలను ఏ హేతువు చేతనో మనం అడ్డుకొనలేదు. ఎందుకనంటే ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. ప్రియమైన వాళ్ళ, ఇది దేవుని చిత్తం. నీవు రక్షించబడాలి, నీవు ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రభువుతో కూడా కలిసి ఆయనతో సిద్ధపరచు దేశంలో నీవు కూడా పాలివారమై ఉండాలి. ఇది దేవుని చిత్తం. అందుకే మాట చెప్పి నేను ముందు సాగుతాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెలిచి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అటు దానిని విడిపించిన ఎడల దాని మెడను విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలి సూరి అయిన ప్రతి మగవాణిని వెలగించి విడిపింపవలెను. ఏమోలంటే అక్కడ మాట్లాడుతూ విడిపించని ఎడల ఆ గాడిదంట ఏదైతే తొలిచూరి గాడిద ఏదైతే ఉందో అది చంపాలంట. అంటే దాన్ని మెడ విరిచేయాలి. అలా నిలవకూడదనంటే దానికి బదులు ఇంకో గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలి. అలాగే ఇక్కడ మాట నీ కుమారులలో తొలిచూరి అయిన ప్రతి మగవాణిని
వెల ఇచ్చి విడిపింపవాలి. వెల ఇచ్చి విడిపింపవాలి. ఏమైనా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఉంటున్న మరియమ్మ కుమారునిగా ఏదైతే ఆయన ఆ ప్రారంభంలో ఆ దేవాలయం దగ్గరకు పోయినప్పుడు ఆయన చంపబడినట్లుగా లేక ఆ శాపం ఏదైతే ఉందో ఆయన మీద రాకున్నట్లుగా ఆయనకు బదులుగా 2 పిచ్చుకలను ఆయనకు బలిగా ఇచ్చారు. ఈనాడు నీవు నేను చనిపోకూడనట్లుగా, అంటే చనిపోకుంటే నరకంలో పోనట్లుగా కాకుండా, అలాగే మనం పాపులు కాకుండా, మనం వ్యర్థులు కాకుండా, మనకు బదులుగా ఎవరు బలిగారట? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా. నీ నా పాపములకు, నీ నా శాపములకు, నీ నా అపరాధాలకు ప్రభు అయిన క్రీస్తే బలి అవుతూ ఉన్నాడు. ఆ శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఇక తరచుగా మనం జ్ఞాపకం చేసుకునే ప్రతి మాట, ఆ శిలువలో ప్రభువు వేలాడుతూ ఉన్నాడు. చేతులకు చీరలో, కాళ్ళకు మేకు, డొక్కలో బలెకు పట్టు, నోటికి చేరిన చిరక, ప్రేమైన ఒళ్ళంతా గాయాలు, రూపెట్టమంది కొరడాలే పట్టు. ఇవన్నీ కూడా నీవు కదా అనుభవించాల్సింది, నీవు పడాల్సినది శిక్ష యావత్తు. నిన్న మొన్న రక్షించబడ్డామని, ఇదిగో పలానా సందర్భంలో ప్రభుత్వంలో కాపాడేది కాదు, కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే నిన్ను ఎరిగి నీవు గాడిద సాదృశ్యములో ఉండగా గొర్రెపిల్ల సాదృశ్యములో ఆయన బలి అవుతూ ఉన్నాడు. బలి అయి ఉన్నాడు, బలి అయి ఉన్నాడు. నిన్ను రక్షించుకొని ఉన్నాడు, నిన్ను ఆయన విమోచించి ఉన్నాడు. ఇది వాటిని మనం గ్రహించి ఎరిగినట్లయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. మరియు పరలోకము తెరవబడి ఉండట చూసి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గొర్రె ఒకటి కనబడెను. గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును, అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. దేని బట్టమ్మా? నీతిని బట్టి యుద్ధము జరిగించుచున్నాడు. నీతి ప్రజల పట్ల, నీతి పరిశుద్ధుల పట్ల, నీతిమంతుల పట్ల ఆయన యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే తెల్లని గుర్రము మీద ఏమవుతున్నాడంట? ఆయన వస్తున్నాడు. ప్రియమైన వారి మధ్య ఆకాశాలు. అలాగే ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. 20వ అధ్యాయం 15వ వచనంలో, ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం, ఏమని? పేరును జీవగ్రంథములో రాయబడి ఉండుట కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథములో మన పేరు లేకపోతే రాకడ సమయం, రాకడ దినమందు, ప్రభు రాకయందు నీవు ఆయనకు ఎదురు పడకపోతే, నీవు ఆయనకు కనపడకపోతే, నీలో ప్రకాశము ఆయనకు కనపడకపోతే వారు ఏమవుతారంటే అరణ్యవ మరణం. ఆ మాట 21:8లో జ్ఞాపకం చేస్తాడు. ఆ పిరికి వారును, అవిశ్వాసులను, అసభ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గుండములో మండు గుండములలో పాల్గొనదురు. ఇది 2వ మరణం. వీరందరూ కూడా ప్రియమైన వారరా దేవునికి విరోధులు. ఎవరంట? పిరిగివారు. ప్రభువులు మనం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. అందుకే మాటను జ్ఞాపకం చేస్తున్నా. అలాగే మరొక మాట కూడా మనం చూద్దాం. 22వ అధ్యాయము 12వ వచనం కూడా 7వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. దీన్ని నడుచున్న వాడు లేక అనుసరించిన వాడు, గైకొన వాడు ఎవరంట? ధన్యుడు. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఏమంటారు? ప్రతి వాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నేనే ఆల్ఫయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా
మనందరం కూడా గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా మనం తలంపులోకి తెచ్చుకోవాలి. ప్రభువుని బట్టి మనం కలిగి ఉన్న ఈ పరిస్థితి స్థితి కదా వెంటనే మనకు లభించింది నీకు బదులుగా మరొకరు బలి అయ్యింది. ఆయనే ప్రభు అయిన క్రీస్తు కనుక ఇది నీవు నమ్మిన ఎడల నీవు రక్షణ పొందుతావు. అందుకని ఆయన వెలుగుల ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనకు అన్య సహవాసము లభిస్తుంది. చివరిగా కీర్తన 118వ అధ్యాయము 28-29 వచనాలను చదువుకొని మనం ముగించుకుందాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను కనపరచదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుతున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రియమైన వారలారా, ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనే అల్ఫయు, ఆయనే ఒమేగా, మొదటివాడు కనపడివాడు ఆయనే. ఆయన క్షమిస్తూ ఉన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఇంతటి క్షమాపణ ఉన్నది ఇంకెవరికి లేదు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుని రాకను గ్రహించిన వారిగా, దేవుని ప్రవచన వాక్యములను ఎరిగిన వారిగా, ప్రభువును బట్టి మనం విమోచించబడిన వారిగా మనందరము కూడా గ్రహింపులోకి వచ్చి ఎందుకంటే ఆ మాట జ్ఞాపకం చేస్తూ దినములు చెడ్డవి కనుక సమయంలో పోనివ్వక సద్వినియోగం చేసుకున్నట్టుగా ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ప్రియమైన వారులారా, విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. ఎవరు దేవునికి లోబడుతున్నారో వారు రక్షణలోనికి వస్తున్నారు. కనుక ఇంటి వారిని మనందరూ కూడా దేవుడిలో విమోచించబడినట్టుగా దేవుని రాకను మనం ఎదుర్కొన్న వారిగా ఉన్నాం. దేవుడు వస్తున్నాడా? అలాగే నీవు సిద్ధపడి ఉన్నావా? అలా సిద్ధపడి ఉంటే నేను ఆర్భాటము కావాలి. ఇదే ఎరుసలేము ప్రజలు చేసుకున్న పిల్లలతో సైతం వారు ప్రభువును ఎదుర్కొంటూ ఉన్నారు. వారు ప్రభువును మహిమపరుస్తున్నారు. ప్రియమైన వారలారా, కట్టబడి ఉన్న గాడిదను ప్రభు విప్పుతూ ఉన్నాడు. పాపంలో ఉన్న మానవులను ప్రభు రక్షిస్తూ ఉన్నాడు. మరణం ముళ్ళు విరిసి ఆయన మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ ఈ సవాలు విసిరేవాడు. కనుక ప్రియమైన వారలారా, గొప్ప దేవుడు, నీతిపరుడు, ప్రేమ గలవాడు మన దేవుడై ఉండగా మనకు కదా మనము ధన్యులా ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మాత్రం ఇంటిలో దీవించినగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న పెద్దలు ఏ విధంగా ప్రార్థన చేస్తారు? ఆశీర్వాదం ప్రార్థన చేసుకున్నాం. మా దగ్గరికి వెళ్తాండి. ప్రేమ ప్రభువా, మీకు స్తోత్రం. మీరు సత్యవంతుడు, సజీవుడు, నిన్న నేడు ఏకీకరించబడ్డారు. మహాదేవుడు అయ్యా, నీకు స్తోత్రం లభిస్తున్నాం. ఈ యొక్క పునఃస్థాన దినంలో నీ బిడ్డలమైన మేము నిన్ను ఆరాధించారు. దీవించండి. మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. చెప్పిన వాక్యాన్ని ప్రతి వారు అర్థం చేసుకుంటారు. అలాగే పాటించాలని సహాయం చేయండి. ఎన్నో ప్రకటనలు తెలియపరిచారు. ఆ ప్రకటనలో మా ముందు రాబడే రోజుల్లో ఏం చేయాలి దాన్ని నేను ఆత్మ చేసుకొని నేను దేవుడికి ఏమి ఇవ్వాలి, మందిరానికి ఏమి ఇవ్వాలి, అయ్యే ఖర్చులకి ఏమి ఇవ్వాలి అనేది ప్రతి బిడ్డ హృదయం ఆలోచన చేసుకొని ఇది ఇవ్వగలిగితే దాన్ని మీరు ఒక జీవించి ఆశీర్వదించున్నాయి. తండ్రి, ఆ బియ్యము, అది మాంసం, కూరగాయలు, సామాన్లు అన్నీ చాలా ఉన్నాయి. అట్లనే అలా ఒక తీసుకొని అందరూ కలిసి కొన్ని అందరూ భోజనం చేయడం సహాయం చేయాలి. అటు వారికి దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఇక్కడ వినయంతో వేడుకుంటున్నాము తండ్రి.
మరి ఆశీర్వాదం మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ మనందరితో ఆమె సమయం